ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలంన మన ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. మీరంతా కూడా క్షేమంగా ఉన్నారు కదూ? ఆ విధంగా ఉంటారని ప్రభునందు నేను రూఢిగా విశ్వసిస్తున్నాను. Beloved, I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ and trust and hope that you're all doing good by the grace of our Lord. ఈ దినపు వాక్య ధ్యానం కోసం ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయంలో 10వ వచనాన్ని ప్రభు మనకు చూపిస్తూ ఉంటున్నాడు. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, మీరు ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అని స్పష్టంగా చెప్తాడు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. In Deuteronomy chapter 22 verse 10, the Lord commands his people, the Israelites, saying that you shall not plow with an ox and a donkey together. ఎందుకు ఈ మాటలు చెప్పాడని మనం చూడకముందు, అందులో సాధారణంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, సాధారణంగా భూమిని దున్నాలంటే ఒక రైతు ఎడ్లను ఉపయోగిస్తూ ఉంటాడు. అలాగే చాకలివాడు తన యొక్క బట్టల మూటలు మోయాలంటే గాడిదను ఉపయోగిస్తుంటాడు. వర్తకులు తాము తీసుకెళ్లేటువంటి వర్తకపు సామాన్లు మోయాలంటే గాడిదల్ని వినియోగిస్తుంటారు. ఇది పాతకాలంలో జరిగేది. అలాగే బైబిల్ గ్రంథంలో పాత క్రొత్త నిబంధనలో కూడా మనం దానికి ఉదాహరణలు అనేకమైన విషయాలు మనం చూస్తాం. అయితే వాస్తవానికి ఎద్దు భారమైన పనులు చేసే పశువు, గాడిద భారములు మోసే పశువు. ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఎద్దు చేయవలసిన పని ఎద్దు, గాడిద చేయవలసిన పని గాడిద చేస్తే మంచిది అన్న విషయాన్ని సింపుల్గా, సాధారణంగా, సూటిగా ఈ వాక్యాల్లో మనకు అర్థమవుతోంది. అయితే భూమిని దున్నేటప్పుడు ఈ రెండింటిని కూడా జత కలిపి ఒకటే కాడి క్రింద కట్టి వాటి చేత భూమిని దున్నించకూడదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ, ఆ విషయాన్ని ఆధారం చేసుకుని, లేకపోతే ఆ మాటలను ఆధారం చేసుకుని బైబిల్ గ్రంథంలో కొన్ని సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మాటలు ఏంటంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటూ, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటాడు. ఇన్ 2 Corinthians, Paul writes to the church at Corinth in 2 Corinthians chapter 6 verse 14, saying, do not be unequally yoked with unbelievers, for what partnership has righteousness with lawlessness, or what fellowship has light with darkness అన్న మాట రాస్తాడు. వాస్తవానికి ఇక్కడ అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడి అనేటువంటి మాట రాస్తూ, అక్కడ కింద విగ్రహారాధకులు, అలాగా చెడుతనము చెడు కార్యములు చేసేటువంటి వారు, అపవిత్రమైనటువంటి వాటిని ముట్టేటువంటి వారితో దేవుని బిడ్డలు జోడుగా ఉండకూడదు అని పౌలు రాస్తాడు. అంటే దాని ఉద్దేశం, ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అవిశ్వాసులు, ఇతర విశ్వాసులతో మనం కలిసిమెలిసి ఉండకూడదనా? ముమ్మాటికి కాదు. దాని ఉద్దేశం ఏంటంటే, పౌలు ఏమంటున్నాడంటే, వారితో కలిసి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం సంఘ జీవులం గనుక సొసైటీలో ఉంటాం కాబట్టి సోషల్ వాల్యూస్ మనం పాటించాలి. అలాగే మనకు కార్డియల్ రిలేషన్షిప్స్ అందరితో ఉండాలి కాబట్టి, అందరితో కలిసి జీవించాలి కాబట్టి, అందరితో కలిసి మనం ఉండొచ్చు, స్నేహంగా ఉండొచ్చు, అందులో తప్పులేదు. కానీ వారితో మనం మమేకమైపోయి వారి అలవాట్లు, వారి ఆలోచన విధానాలు, వారి దృక్పథాలు, వారికి ఉన్నటువంటి సిద్ధాంతాలు, వారికి ఉన్నటువంటి ఆచార వ్యవహార శైలులు క్రైస్తవులు అలవర్చుకోకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. పౌలు అన్యులతో మనం కలిసి ఉండకూడదన్న మాట ఏనాటికి కూడా చెప్పడం. ఎందుకంటే 1 కొరింథీ పత్రికలోనే మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో 19 నుంచి 23 వచనాల్లో, నేను ఏ విధము చేతనైనాను కొందరిని ప్రభు కోసం రక్షించుకోవాలని చెప్పి అందరిలో అందరి వాడని అయితేనని చెప్పి యూదులకు యూదుడుగా, అన్యులకు అన్యుడుగా ఉండి ఉంటున్నానని చెప్పి సువార్త కోసం అందరితో కలిసిమెలిసి ఉన్నట్టు వాడిగా తన గురించి తను పరిచయం చేసుకుంటాడు. కాబట్టి ఎప్పటికీ కూడా ఇతరులతో, అన్యమతస్థులతో కలవద్దని మాత్రం పౌలు చెప్పడు. పౌలు మాటల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం చూసినట్లయితే,
మొదటి కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పాల్ నెవర్ సేస్ దట్ వీఆర్ నాట్ సపోజ్ టు కమ్యూన్ ఆర్ ఫెలోషిప్ ఆర్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ ఫ్రమ్ అదర్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ అదర్ ఫెయిత్స్. హిస్ ఇంటెన్షన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. హీ సేస్ దట్ వీ షుడ్ నాట్ బి ఆఫ్ ద సేమ్ మైండ్, యోక్ టుగెదర్, following the same things that they do, following the same practices, same doctrines, same religious beliefs, and same traditions that those people follow. He says, as children of God, we have to be set apart. We have to live a very holy and a special life because God has called us to be a peculiar people. In fact, Paul himself has communed and fellowshipped with different types of people so that he can win at least a few souls for Christ. We see an example of that in 1 Corinthians chapter 9 verses 19 to 23 where he says, to a Jew I became a Jew, to a person under the law I became a person under the law, to those outside the law I became a person outside the law, that at least by hook or crook I can win some for Christ through the preaching of gospel to such people. మొదటి కొరింథీ 5వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాలు చూసినట్లయితే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను, జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్నెడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. క్రైస్తవ విశ్వాసానికి వెలుపల ఉండేటువంటి వారితో కనుక మీరు సాంగత్యం చేయకూడదు, మీరు ప్రపంచంలో బ్రతకలేరు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, ఎవరి గురించి అంటే, సహోదరుడు అని పిలువబడేటువంటి వారిలో చాలా మంది జారులు ఉంటున్నారు, లోబులు ఉంటున్నారు, విగ్రహారాధకులు ఉంటున్నారు, దోచుకునేవారు ఉంటున్నారు. అటువంటి వారితో మీరు ఎప్పుడు కూడా సాంగత్యం కలిగి ఉండకూడదు, భుజింపకూడదని కూడా రాస్తూ, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అంటున్నాడు. కాబట్టి మనలోనే చాలా మంది ఈ విధంగా ఉంటున్నారు, గాడిదలుగా ఉంటున్నారు. మనం గాడిదల వంటి వారితో, అటువంటి స్వభావం కలిగిన వారితో మనం సాంగత్యం చేయకూడదని ఈ మాటలు బట్టి ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇన్ 1 Corinthians chapter 5 verses 9 to 13 we see, I wrote to you in my letter not to associate with sexually immoral people, not at all meaning the sexually immoral of this world or the greedy and swindlers or idolaters, since then you would need to get out of this world. But now I'm writing to you not to associate with anyone who bears the name of a brother if he is guilty of sexual immorality or greed or is an idolater, a reviler, a drunkard or swindler, not even to eat with such a one. For what have I to do with judging outsiders? Is it not those inside the church whom you are to judge? God judges those outside. Purge the evil person from among you. Therefore, there are many Christians amongst us who practice all these sorts of things, and God is telling us not to be equally yoked with such people. An ox should not be yoked with a donkey, and we should not be yoked with people who behave in such a manner. మనలోనే ఈ దినముల్లో చాలా మంది విశ్వాసానికి విరోధంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే కీర్తనలు 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించవచ్చు, దివారాత్రములు దాని యందు ఆనందించేవాడు ధన్యుడైనటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులైనటువంటి సహోదరులతో మనం కూర్చుండక, వారిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనలో చాలా మంది దినాన క్రైస్తవ బిడ్డలుగా ఉంటూ కూడా చాలా మంది అన్యుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. వారి మాట్లాడే విధానం, వారు ప్రవర్తించే విధానం, వారి ఆలోచన దృక్పథం అన్నీ కూడా చాలా విపరీతమైన విధంగా ఉంటున్నాయి. కాబట్టి క్రీస్తు సువార్తకు అది వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వారు క్రీస్తుకు శత్రువులు అని చెప్పి పౌలు అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనంలో చివరిగా చూసుకున్నట్లయితే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఉన్నాను, ఇప్పుడును కన్నీళ్లతో చెప్పుచున్నానంటాడు. ఇన్ ఫిలిపియన్స్ chapter 3 verse 18 Paul says, for many of whom I have often told you and now tell you, even with tears, walk as enemies of the cross of Christ. క్రీస్తు శిలువకు విరోధులుగా చాలా మంది క్రీస్తు సమాజంలో ఉన్నటువంటి వారు నడుచుకుంటున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి దేవుడు అని చెప్పి అక్కడ పౌలు కింద రాస్తాడు. కాబట్టి వారు తాము సిగ్గుపడవలసిన విషయాల్లో వారు అతిశయపడుచున్నారని చెప్పి స్పష్టంగా రాస్తాడు, మీరు అక్కడ కింద చదివినట్లయితే. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిలో కొంతమంది
చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. అయ్యో తోటి విశ్వాసే కదా, నా సహోదరుడే కదా, నా సహోదరియే కదా అని చెప్పి మనం అనుకుని వారితో కనుక మనం జోడుగా ఉన్నట్లయితే, వారితో కనుక ఒకటే కాడి క్రింద కట్టబడిన వారమైతే అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయమని దేవుడు ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, వెలుపటి ప్రమాదం కంటే లోపటి ప్రమాదం మరీ భయంకరమైనది. కనుక లోపల నుంచి వచ్చేటువంటి ప్రమాదం గురించి మనం అప్రమత్తంగా ఉందాం, జాగ్రత్త కలిగి ఉందాం. మనోనేత్రములు వెలిగించబడినటువంటి వారంగా చీకటితో పొత్తు లేకుండా దేవుని బిడ్డలుగా జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఉదయకాలంలో నాయన ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదనేటువంటి నాయన మీ యొక్క ఆజ్ఞను ఆధారం చేసుకుని బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మాతో సూటిగా మాట్లాడారు ప్రభువా. నాయన నా తండ్రి, సహోదరులుగా ఉంటున్నటువంటి వారే, విశ్వాసులుగా ఉంటున్నటువంటి వారే కొన్నిసార్లు భయంకరమైనటువంటి నా తండ్రి పరిస్థితిలో ఉంటున్నారు. పైకి విశ్వాసుల వలె కనబడుతూ నాయన మంచి మాటలు పూసిన మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా అంతరంగమందు నా తండ్రి వారి స్వభావము ఇంకను నా తండ్రి పులిపిండితో నింపబడినటువంటి పాపపు స్వభావం గల వారే, లోకస్తుల కంటే అన్యాయమైనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నారు. అటువంటి వారితోనైనా సాంగత్యము వలదు అని పౌలు మాటలను ఆధారం చేసుకుని విపులంగా మాతో మాట్లాడారు. కనుక నాయన ఈ దుర్దినముల్లో నా తండ్రి మేము మరి జాగ్రత్తగా ఉంటూ మా రక్షణను మేము కాపాడుకోవాలంటే వ్యక్తిగత నా తండ్రి మరి క్రమశిక్షణతో పాటు నాయన మేము మెలకోగలిగినటువంటి వారమై ఎవరితో సాంగత్యం చేస్తున్నాం, ఎవరితో సమయాన్ని గడుపుతున్నాం, ఎవరి మాటలు ఎక్కువగా వింటున్నాం, ఎవరితో ఎక్కువగా ప్రభావితం చెందుతున్నాం, ఎవరి ఆలోచన విధానానికి మేము లోబడుతున్నాము, మేము జాగ్రత్త వహించినటువంటి వారమై నా తండ్రి జ్ఞానయుక్తులమై నడుచుకోవటానికి పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసు ద్వారా ప్రార్థన చేసి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.